ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ, ఈ మాటలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడలా బీదలు మీలోనే ఉండనే ఉండరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, పేదరికం తీసేస్తాడంట. అవును, సిలువ ద్వారా ఆయన పాపాన్ని తీసివేస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినని ఎడల, విని భయపడి వణుకుతూ ఉన్నట్లయితే, దీనత్వాన్ని ధరించినట్లయితే, తగ్గించుకున్నట్లయితే, అవును, ఇక్కడ రాజు వలె వస్త్రాలు చింపుకొని కన్నీళ్లు రాల్చి ప్రార్థించినట్లయితే, ఇక్కడ దేవుడిని యెహోవా మాట జాగ్రత్తగా వినని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ప్రభు నీక పేదరికాన్ని, దరిద్రాన్ని, శాపాన్ని, పాపాన్ని, వ్యాధిని, ఇంకొక విధంగా చెప్పాలంటే నీ బలహీనతలన్నీ వహించాడు. నీ బలహీనతలన్నీ